ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహం చేయుట అయినను ద్వేషించుట అయినను మనసుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప పూనుకొంటిని. సంభవించున్నవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని బలులర్పింపని వారికిని గతి ఒకటే. మంచి వారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అందరికిని ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనం ఉండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదేను దుఃఖకరం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఏ లాభమునూ కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికిని వంతు లేదు. నీవు పోయి సంతోషంగా నీ అన్నం తినుము. ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసం త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి ఇదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళం నందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు. బలం గలవారు యుద్ధం నందు విజయమొందరు. జ్ఞానం గలవారికి అన్నం దొరకదు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలుగదు. తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవి అన్నీయు అదృష్టం చేతనే కాలవశం చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులెరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను. దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరినూ ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేనెట్లా అనుకుంటిని, బలం కంటే జ్ఞానం శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరినూ లక్ష్యం చెయ్యరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకలు కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధముల కంటే జ్ఞానం శ్రేష్టం. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేర్పును. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.